రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. హాయ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను గొలివాడ ప్రసన్న కుమార్, ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ 24/7 స్పెషల్ కరెస్పాండెంట్. ఈరోజు మనం ఎర్ర మంజిల్లోని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫీస్లో ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అల్లుపెరగని పోరాటం చేసి ఎంపీగా పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి వరంగల్ మాజీ ఎంపీ, ప్రస్తుత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజా గారితో ఉన్నాం. వారి యొక్క రాజకీయ ప్రస్థానం గురించి కానీ ఇతర తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మీ యొక్క ప్రస్థానం అనేది చరిత్రలో మీ పేరు లిఖించదగ్గటువంటి పేరు. అటువంటి మీరు ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. మీ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి మా ప్రేక్షకుల కోసం తెలియగలరు. చాలా సంతోషం. నేను ఒక ఉద్యోగిగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నతమైన ఉద్యోగము, డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్గా పనిచేస్తున్న కాలంలో కొత్తగా రిజర్వేషన్లు చేసి కాన్స్టిట్యున్సీని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వరంగల్ ఎస్సీకి రిజర్వ్ కావటం, ఎంపీ సీటు. నేను రాజశేఖర రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఒక తెల్ల కాగితం మీద నా బయోడాటా పంపించడం, దాని మీద వారు సర్వే చేసుకోవటం, నేను ఎన్నడూ ఊహించని విధంగా, నా కలలో కూడా ఊహించలేదు, నేను వీలైతే ఎమ్మెల్యే అవుతాను కావచ్చు తమన అవకాశం ఇస్తే అనుకున్నాను. ఎంపీగా అవకాశం ఇచ్చడానికి ఒక సాయంత్రం 6:30 గంటలకు ఒక ఫోన్ కాల్ చేసి దయాసాగర్ రావు అనేటువంటి వ్యక్తి ద్వారా, ఒక నాయకుని ద్వారా మెసేజ్ పంపించి నన్ను పిలిపించుకొని నిమిషంన్నరలో టికెట్ ఇచ్చి 27 రోజులలో నన్ను ఎంపీగా చేసిన ఘనత కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయనే మానవుల్లో ఒక దైవ రూపం కలిగినటువంటి, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి నన్ను ఎంచుకోవటం, నన్ను ఎంపీ చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అనే మాట తెలియజేస్తూ ఉన్నా. సార్, మీ జీవిత ప్రస్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరు ఇచ్చే స్థానం ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు దేవునితో సమానం. నా జీవితంలో నేను ఎన్నడూ ఊహించలేదు, కలలో కూడా అనుకోలేని స్థితి. పిలిచి టికెట్ ఇచ్చి ఎంపీ చేసి నన్ను ఉన్నత స్థానంలోకి ఎదిగించిన గొప్ప నాయకుడు. ఏదైతే ఉద్దేశించుకున్నా, ఏదైతే నన్ను ఆశించి, నా వ్యక్తిత్వాన్ని ఆశించి నాకు ఎంపీ స్థానం కల్పించిండో, వరంగల్ ప్రజలందరూ పిరికెడు మంది నాకు తెలిస్తే గంపెడు ఓట్లేసి నన్ను గెలిపించిన వరంగల్ ప్రజానీకానికి చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిన వాళ్ళ రుణం తీర్చుకోలేను. అంచేతనే తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని ఒక ఉద్యోగం ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వివక్షత ఎట్లా జరుగుతూ ఉంది, నీళ్లు నిధులు నియామకాలు ఏ రకంగా జరుగుతూ ఉంది, అవన్నీ తెలిసిన వ్యక్తిగా ఉద్యమం మొట్టమొదటి విద్యార్థులు, తర్వాత ఉద్యోగులతో వచ్చింది. నేను తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్గా కూడా తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్ సంఘం పెట్టుకొని పోరాటం చేసిన వ్యక్తిగా అదృష్టవశాత్తు నేను ఎంపీ అయినాను. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ఉన్నది సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది కనుక ఇచ్చిన వ్యక్తి అధికారంలో ఉంది, ఆ పార్టీ అధికారంలో ఉంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపోతూ ఉంది. సబ్బండ వర్ణాలు ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలని, ఒక ఉద్యోగిని అనుభవించినటువంటి విషయాలను గమనంలోకి తీసుకొని 11-12 మంది ఎంపీలను ఐక్యం చేసుకుంటూ ఏకతాటి మీద నడిపించడానికి మరి పొన్నం ప్రభాకర్ గారి కృషి
దానికి సహకృషిగా నేను అందించి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసుకుంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించడానికి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అనేక ఉద్యమ రూపాలను నిర్మాణం చేసి వాటిని అమలు చేసి అనేక పార్టీలను మా కాంగ్రెస్ పార్టీని కూడా ఒప్పించడం, ఇతర సహచర పార్టీలను కూడా ఒప్పించి మెప్పించి సునాయాసంగా తెలంగాణ బిల్లును పాస్ చేయించడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీకు అందరికీ ఒక విషయం తెలియాలి, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మెజార్టీ ఉన్న పార్టీ కాదు. పార్లమెంట్లో యూపీఏ సహచర పార్టీలతో కలిసి ఉన్నటువంటి పార్టీ. స్వయంగా మాకు అంకెలు కరెక్ట్గా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 172 సీట్లు మాత్రమే కాంగ్రెస్కు ఉండే. మరి 274 సీట్లు కావాలి ఓట్లు. అలాంటప్పుడు ఇతర పార్టీలను యూపీఏ భాగస్వాములను ఒప్పించే క్రమంలో అనేక ఇబ్బందులు జరగటం. ఉదాహరణకి యూపీఏ భాగస్వామి అయినటువంటి ఎన్సీపీ పార్టీ, శరద్ పవార్ పార్టీ మాకు సపోర్ట్ బహాటంగా చేయాలంటే వాళ్ళకు విదర్భ పంచాయతీ ఉంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు మాకు సహాయం చేయాలంటే వాళ్లకు గూర్ఖాలాండ్ పంచాయతీ ఉంది. అలాంటి పరిస్థితిలో బిల్లుకు సపోర్ట్ చేయించడంలో వాళ్ళని ఒప్పించి మెప్పించి బిల్లుకు సపోర్ట్ చేయించే కార్యక్రమాన్ని భుజాన పెట్టుకొని నడవడం జరిగింది. అమ్మ సోనియమ్మ మాకు సౌజ్ఞలు ఇచ్చుకుంటూ బాహాటంగా బయటకు చెప్పకపోయినా ఆమె మాట నిలబడాలనేటువంటి కుతూహలం కలిగి ఉన్నటువంటి ఒక మహిళగా, కాంగ్రెస్ పార్టీ యొక్క మాటను నిలబెట్టాలనేటువంటి దీక్ష కలిగినటువంటి మహిళగా, ఆంధ్ర ప్రాంత నాయకత్వం నుండి వ్యతిరేకం కాకూడదు, తెలంగాణకు అనుకూలపరచాలి అని అంటే వాళ్ళను మమ్మల్ని మెప్పించే కార్యక్రమంలో కొంత జాప్యమైన మాట వాస్తవం అయినప్పటికీ కానీ చివరగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కృతకృత్యం కావడం జరిగింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాను. ఈ సంపూర్ణ ఘట్టంలో అనేక ఘట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన ఒక అంశం అన్ని టీవీలలో మీరు చూసిండ్రు, నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ బిల్లును రాజ్యసభకు పోకుండా 18 ఫిబ్రవరి 2014లో ఇది రాజ్యసభకు పెట్టేటువంటి అవకాశం ఉంటే అలాంటి పరిస్థితిలో అప్పుడు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి కమల్నాథ్ గారిని యూపీఏను ఒప్పించి మెప్పించి దాన్ని మళ్ళీ లోక్సభకు తీసుకొచ్చి ఆ దినం నాడు మరి బిల్లును పాస్ చేయించేటువంటి ఘట్టానికి తెరలేపడం జరిగింది అనేటువంటి మాట సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకొక రెండో ఘట్టం ప్రధానమైనది ఏంటంటే 4 సార్లు 5 సార్లు లోక్సభ అడ్జర్న్ అయింది, ఓటేసే పరిస్థితి లేదు. 25 మంది ఆంధ్ర నాయకత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, అది కాకుండా వాళ్లకు ప్రభావితమైనటువంటి ఇతర 50-60 మంది ఎంపీలు వెల్లులో విపరీతమైన లొల్లి చేస్తూ ఉంటే జస్ట్ ఓటింగ్ చేయించడానికి కూడా వీలు కాదు, బెల్లు నొక్కడానికి కూడా వీలు కాదు. అలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితిలో మీరా కుమార్ గారు 4-5 సార్లు సభను అడ్జర్న్ చేసినప్పటికీ కూడా శాంతి నెలకొల్పబడలేదు, సభ ఆర్డర్లకు రాలేదు. అలాంటి పరిస్థితిలో స్పీకర్ గారు పోయి ఛాంబర్లో కూర్చుంటే మేమందరం 11 మంది ఎంపీలము ఛాంబర్లకు వెళ్ళి, జైపాల్ రెడ్డి గారు మంత్రిగా ఉండే వారు కూడా వచ్చిండ్రు, 12 మంది ఛాంబర్లకు వెళ్ళి అమ్మను మెప్పించడానికి ప్రయత్నం చేస్తే అమ్మగారు స్పీకర్ గారి యొక్క అభ్యంతరం ఏంటంటే ఓటింగ్ వేయించే పరిస్థితి లేదు, సభ ఆర్డర్లో ఉండలేదు, నేను ఓటింగ్ చేయించకుండా బిల్లు పాస్ చేయలేను అని అన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు పెద్దలు శ్రీ జైపాల్ రెడ్డి గారు వారి సుదీర్ఘమైన అనుభవాన్ని మాకు జోడించి ఫైనాన్స్ బిల్లు, బడ్జెట్ బిల్లు వెల్లులో లొల్లైన బడ్జెట్ బిల్లును పాస్ చేయిస్తున్నాం కాబట్టి అదే రకంగా ఈ బిల్లును కూడా పాస్ చేయాలని వారు సలహా ఇచ్చినప్పుడు నేను దాన్ని అందుకొని స్పీకర్ గారికి చెప్పాను, మన బిజినెస్ రూల్స్లో దేర్ మస్ట్ బి సమ్ విండో సమ్వేర్, ఆ విండో ద్వారానే మనం దీన్ని వెతకాల్సిన అవసరం ఉంది, రూల్స్ను మరొకసారి చదవండి చూడండి అని ఆలోచింపజేసినప్పుడు సెక్రటరీ జనరల్ గారిని పిలిచి ఆ రూల్స్ను వెతికిన తర్వాత ఒక పాయింట్కు రావటం జరిగింది. బడ్జెట్ బిల్ అప్పుడు
అపోజిషన్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది, విమర్శ చేసినప్పటికీ కూడా ఓటింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దేశం యొక్క బడ్జెట్ ఆగిపోద్ది, ఫైనాన్స్ బిల్ ఆగిపోతే దేశం నిలిచిపోతుంది అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరూ అనుకూల పడతారు అనేటువంటి మాట చెప్పినప్పుడు మరి ఇక్కడ కూడా బీజేపీని కూడా మెప్పిస్తాం తీసుకొస్తాం అని నేనే పార్లమెంట్లో హౌజులకు వెళ్ళి సుష్మా స్వరాజ్ని తీసుకురావడం జరిగింది. అక్కడ కొంత పెద్దలు వాళ్ళ పేరు చెప్పడం కూడా అసందర్భం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుడు మిస్టర్ సిరిసిల్ల, దిస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ టుడే, ఇట్ ఈస్ ద 8th day of the parliament, let us look into the matter this in 16th లోక్సభ అని చెప్తున్నప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ మీద అబద్ధం మాట్లాడకూడదు. సుష్మా స్వరాజ్ లేచి రావటం, 2 గంటలు చర్చలు జరగటం, స్పీకర్ ఛాంబర్లో ఒక నిర్ణయం తీసుకోవటం, వెళ్ళి మూజువాని ఓటుతోటి బిల్లు పాస్ చేయించడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. చాలామంది రాజకీయం చేస్తారు, రాజకీయంగా మాట్లాడతారు, డోర్లు బంద్ చేసి తెలంగాణ బిల్లులు తీసుకున్నారు, తల్లిని చంపి పిల్లని కాపాడినారు అనే మాట అది సరైనది కాదు. నేను రాజకీయం మాట్లాడకూడదు, ఎందుకంటే ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉండి విమర్శనాత్మకంగా మాట్లాడకూడదు. కానీ ఇది జరిగిన యథార్థం చెప్పుట్లో నాకేమాత్రం అభ్యంతరం లేదు, అనుమానం లేదనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ బిల్లు పెట్టినా, ఈ యొక్క బిల్లే కాదు, పార్లమెంట్ రూల్ ప్రకారంగా, బిజినెస్ రూల్స్ ప్రకారంగా ఏ బిల్లు పెట్టినా లాబీలు క్లోజ్ చేసినాకనే బిల్లు ప్రవేశపెడతారు, ఓటింగ్ చేస్తారు. ఇది రూలు. ఈ రూలుకు విరుద్ధంగా ప్రజలను తప్పుదారి పట్టించడం మంచిది కాదు. అత్యున్నతమైన పదవిలో ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడకూడదని మాత్రం విజ్ఞప్తి చేస్తాను, వినతి చేస్తాను అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు బిల్లు పాస్ కాకముందు ఎంతో భయపడ్డమో, బిల్లు పాస్ అయినాక ఆనంద ఉత్సవాలతోటి నిజంగా తన్మయత్వం చెందిపోయినామనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ లోక్సభలో అయిన తర్వాత మళ్ళొక ఘట్టం, 3వ ఘట్టం రాజ్యసభలో అది బిల్లు పాస్ కావాలి. రాజ్యసభలో చర్చ జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు, మేము బిల్లుకు అనుకూలమే, ఆంధ్ర ప్రాంత నాయకుడు, మేము బిల్లుకు అనుకూలమే అనుకుంటూ రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి అంశాలు మాకు కావాలి అని లేవనెత్తడం, మాకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలి అని లేవనెత్తడం, ఇంకా ఇట్లాంటి అనేక అంశాలు లేవనెత్తితే అవి రాజ్యాంగ సవరణ అవసరమైతే కాబట్టి రాజ్యాంగ సవరణ అంటే మళ్ళీ బిల్లు వెనుకకొస్తుంది, వెనుకకొస్తే బిల్లు పాస్ కాదు. అప్పుడు సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రధాని చేత మన్మోహన్ సింగ్ చేత, క్రిస్టియన్ మన్మోహన్ సింగ్ చేత ఒక స్పెషల్ స్టేట్మెంట్ వేయించాము. ఆయా స్టేట్మెంటే ఇవి అలా మీరు చర్చలు చేస్తూ ఉన్నారు అనేక మంది. ఏంటంటే విభజన హామీలు అంటారు వాటిని, విభజన హామీలు ఇచ్చిండు ప్రధాని వచ్చి అక్కడ. అదే విభజన హామీలే రాజ్యాంగ సవరణకు అవసరమైన విభజన హామీలను రాజ్యసభలో ప్రకటన ద్వారా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు మన్మోహన్ సింగ్ గారు వచ్చి అక్కడ చదివి వినిపించి శాంతింపజేశారు. దాని తర్వాత బిల్లు ప్రవేశపెట్టే బిల్లును ఓటింగ్ ఇచ్చే పరిస్థితిలో ఆ రాజ్యసభ సభ్యుని యొక్క బిడ్డ పెళ్ళి ఉంది, మేము డిన్నర్కి పోయి వచ్చి ఆ పెళ్ళి అటెండ్ చేసి వచ్చి మళ్ళీ బిల్లులో కూర్చుంటామని అంటే, మేము ససేమ్రా బయటికి పోతే సభ్యులు మళ్ళీ రారు, బిల్లు పాస్ కాకపోతే అది లాస్ట్ డే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు జరగదు అని ప్రతి డోర్ దగ్గర నిల్చుండి సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేసి మీరు శాంతించండి, పెళ్ళి దీని తర్వాత పెళ్ళికి పోవచ్చు, లేట్ అయినా పర్వాలేదని వాళ్ళు నొప్పించి మెప్పించి బిల్లు పాస్ చేయించడంలో కృతకృత్యం అయినము అనేటువంటి మాట సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదంతా జరిగింది నేనేదో చెప్పితేనో ఇవాళ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మినిట్ టు మినిట్ మనకు టీవీలలో కనపడ్డది. ఆ రోజు 14 ఫిబ్రవరి నాడు మరి అందరూ 2020 మ్యాచ్ జరుగుతెట్టనో టీవీలో కత్తుకొని తెలంగాణ ప్రజానీకం అంతా వీక్షించిండ్రు, అక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజానీకం అంతా వీక్షించిండ్రు. అంత తెలిసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, గెలవలేకపోవడానికి మీరు చెప్పుకోలేకపోయినారు అనే మాట కొద్దిగా బేసిలెస్గా కనబడుతుంది. అందరికీ తెలుసు పార్టీ ప్రయత్నం చేసింది, పార్టీ తీసుకొచ్చింది. ఇవ్వకపోతే తిట్టేది ఎవరిని? కాంగ్రెస్ పార్టీని. ఇస్తే మెచ్చుకోవాల్సింది ఎవరిని?
సింపుల్ యాజ్ దట్. కాంగ్రెస్ పార్టీని ఇది అందరికి తెలిసి ఉండి కూడా ఉద్యమకారులకు పోయింది ఆ సానుభూతి, ఆ సింపతి. వాళ్ళు గెలిచిండ్రు, దానికి ఏం బాధ లేదు. కానీ గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలందరికీ ప్రజానీకానికి తెలుసు. ఏ రకంగా మరి తెలంగాణ మనోభావాలు దెబ్బతిన్నాయో అది అందరికీ తెలుసు. దాని గురించి నేను ఇప్పుడు ఎక్కువ చర్చ చేయలేను. దాని ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అదే పార్టీ నుంచి మీకు పోటీగా ఆంధ్ర ప్రాంత ఎంపీలు మీ పైన పెప్పర్ స్ప్రే దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎంపీలు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసారో వారిని భౌతికంగా లేకుండా చేయాలనే కుట్ర కూడా వారు చేయడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఏ విధంగా మీరు దాన్ని తిప్పికొట్టారు, ఇది మా ప్రేక్షకులకి చెప్పాలి. శాంతి అవసరం. ఉద్యమకారులు ఉద్యమం చేస్తూ ఉంటారు, అడ్డుపట్టులు అగ్రెసివ్గా ఉంటారు. సాధించుకునే వాళ్ళను ఓపికతోటి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళను ప్రతిస్పందించకుండా వాళ్ళు ఏ రకమైన ప్రయోగాలు చేసినా, ఏ రకమైన ప్రలోభాలు చేసినా దానికి స్పందించకుండా, ప్రతిస్పందించకుండా శాంతియుతంగా పార్లమెంటును ప్రభావితం చేసే కార్యక్రమంలో, పార్టీని ప్రభావితం చేసే కార్యక్రమంలో నిమగ్నమైనాము. మా ఏకైక దీక్ష, ఏకైక ఆకాంక్ష తెలంగాణ బిల్లు పాస్ కావాలనేటువంటి పద్ధతిలో వెళ్ళాము. అందుకే 11 మంది ఎంపీల యొక్క చేతిలో చేసుకొని ఇట్లా నిల్చున్న ఫోటోలు కనబడతాయి. 11 మంది ఒకళ్ళ చేయి మీద ఒకరు వేసుకొని ప్రమాణం చేసినాము. అందరం కలిసికట్టుగా ఏ దానికి లొంగకుండా తెలంగాణ బిల్లు కోసం మేము ప్రయత్నం చేస్తామని మీరు ఫోటోలు కూడా కావాలంటే వెతికి చూసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అనేక బలిదానాల తర్వాత మీరు మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఆ సమయంలో మీ యొక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక ఉద్యోగిగా తెలంగాణకు జరుగుతున్నటువంటి వివక్షతను కల్లార చూసి అనుభవించిన వ్యక్తిగా, తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతున్నప్పుడు తొలిదశ ఉద్యమంలో అనేక మంది ఆహుతైపోయినారు, మలిదశ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు అర్పించి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ధ్యేయం అని భావించి తెలంగాణ రాష్ట్ర సాధన మా యొక్క జీవిత లక్ష్యంగా భావించాం. మా జన్మ సఫలీకృతమైంది, ధన్యమైందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో ఇచ్చిన కాంగ్రెస్ను కాదని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. దీనిపైన మీ అధిష్టానం ఏ విధంగా స్పందించింది? ఇది సానుభూతి, ఈ సెంటిమెంటు ఉద్యమకారులకు పోయిన మాట వాస్తవం. ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ కూడా, ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మాటలు ఒకటి, ప్రతిపక్ష పార్టీ మాటలు ఒకటి, ఉద్యమము నడిపించినాడనేటువంటి ఒక సానుభూతి సెంటిమెంట్ ఒకటి. ఆ రెండు కారణాల వలన గెలిచింది తప్ప వేరే వాళ్ళు చేసిన పని కాదు, వాళ్ళు చేయబోతున్నటువంటి పని కాదు అనేటువంటి మాట తెలియజేస్తాము. ఎన్డీఏ 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితం ఏం రాలేదు. ఉద్యమకారులకు పోయే అవకాశం ఉంది. కానీ మేము ఆశించాం, తెలంగాణ ఇచ్చాం. తప్పకుండా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకున్నాం. కానీ ఓడిపోయినాం, పార్టీ కూడా ఓడిపోయింది. అయినా మేము ఎన్నడూ చింతించలేదు. తెలంగాణ ప్రజలకు అవసరం తెలంగాణ రాష్ట్రం, పార్టీలకు కాదని అనేక సందర్భాలు చెప్పినా, పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్. దానికి అధిష్టాన వర్గం నాయకత్వం వహించి సోనియా గాంధీకి ఈ క్రెడిట్ దక్కుతుంది అన్నట్టు మాట తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చాలా అగ్రెసివ్గా పోరాటం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల లోపల ప్రజలు మిమ్మల్ని ఆదరించలేకపోయారు. దానికి కారణం ఏమిటి? కేవలం సెంటిమెంట్ మీదనే గెలిచింది. తెలంగాణ ఉద్యమం తాను చేసిండనేటువంటి ఒక భావనతోటి గెలిచారు. కానీ పని చూసి గెలిచిన కాదు అనేది అందరికీ తెలుసు. ఇందాక కూడా చెప్పుకున్నాను,
ఎన్డీఏ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫలితం రాలేదు. ఉద్యమకారుల యొక్క సానుభూతి పోయింది. దానికి మేము ప్రజల వైపున ఉన్నాం. ప్రజలకు తెలంగాణ అవసరం. ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మాట మీద నిలబడేటువంటి పార్టీ కాంగ్రెస్. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రాజకీయంగా మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు గురి చేసిందా? అది సహజం. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఎంపీలని అందరికీ తెలిసినప్పటికీ కూడా మాకు ఆ కీర్తి ఇచ్చడానికి ఎవరు సిద్ధపడరు. కాబట్టి సిద్ధపడలే. దానికి కొంత తూలనాడవలసిన పరిస్థితి వచ్చింది. తూలనాడినారు, మాట్లాడినారు, హింస పెట్టినారు, భరించాం. దేని కొరకు భరించాం? మా తృప్తి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించట్లో మా శక్తి వంచన లేకుండా పనిచేసిన తృప్తి ఉంది, ఆత్మసంతృప్తి ఉంది. మేము ఆ రోజుల్లో కూడా చెప్పాము, ఎస్ నార్కో టెస్ట్కు నేను రెడీ, నువ్వు రెడీ అని చెప్పాము. కాబట్టి ప్రజలు హర్షించలేనందుకు లేదు కాకపోవచ్చు, కానీ మాకు తృప్తి ఉంది. మాకు ఇబ్బంది అవుతుంది. రాజకీయాలలో గెలుపు ఓటములు సమానంగా తీసుకున్నాడే నాయకుడు. గెలిచినాడు ఎగిసిపోవడు, ఓడినాడు కుంగిపోవడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది స్పోర్టివ్ ఉండదు. రాజకీయంలో వచ్చినప్పుడే గెలుస్తాం, ఓడుతాం, రెండింటికి సిద్ధపడి ఉండాలి అనేటువంటి మాట అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి మీరు అంటూనే ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి పాలనకి ఇచ్చేటువంటి మార్కులు ఏంటి? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? నేను ఒక ప్రభుత్వంలో భాగస్వామిని అయి ఉండి, ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయి ఉండి, ఒక జ్యుడిషియరీ హోదా కలిగి ఉండి, ఈరోజు పార్టీ అనే పేరు కాకుండా ప్రభుత్వం ప్రజల మన్నన కోసం ఈ పనిచేస్తూ ఉంది అని మాత్రం చెప్పగలను. ఏదైతే మాట చెప్పినామో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఇదొక జాతీయ పార్టీ, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఇచ్చిన పార్టీ. మాట ఇస్తే ప్రజలకు ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఉదాహరణకి ఉపాధి హామీ చట్టం, విద్యా హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, ఈ చట్టాలన్నీ ఎందుకు తీసుకొచ్చారు ప్రభుత్వాలు? ప్రజలను బలోపేతం చేయాలి, ప్రజలను డిపెండెన్సీ సిండ్రోమ్ నుంచి ఇండిపెండెంట్ సిండ్రోమ్ వైపు తరలించాలి. ప్రజాస్వామ్యం ప్రజలకా, ప్రభుత్వాలకా, పార్టీలకా? అల్టిమేట్గా ప్రజలు దాన్ని అనుభవించాలి, దాన్ని వాడుకోవాలి. ఆ దిశన అడుగులు పడ్డాయా లేదా అనేది ప్రజాస్వామ్యవాదులారా మనమందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామ్యం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అల్టిమేట్గా ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలు దాన్ని అనుభవించాలి, ప్రజలు ఆ ప్రజాస్వామ్యాన్ని ఆనందించాలి, ప్రజలకు దారాదత్తం కావాలి, అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజలు దాన్ని ఆనందించాలనే దానికే ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేసి, ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసి, బడుగు బలహీన వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించి, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించి, వాళ్ళు ప్రజలు సూపర్లుగా ఉండకూడదు, వాళ్ళు భాగస్వాములుగా ఉండాలి అనేటువంటి మాట. ప్రజాస్వామ్యంలో ఒక సిద్ధాంతం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయి అనేటువంటి నానుడి, ఆ నినాదం ఏదైతుందో దానికి కట్టుబడి అధికార వికేంద్రీకరణ, అట్టడుగు ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి పునాది అయినటువంటి గ్రామ పంచాయతీలకు,
మున్సిపాలిటీలకు అధికారం దారాదత్తం చేయాలి, ప్రజలు దాన్ని ఆనందించాలి, అనుభవించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం చొప్పున ప్రభుత్వాలు పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఆ దిశనే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి అయినటువంటి స్థానిక స్వయం పరిపాలన సంస్థలను మరొక్కసారి పునరుద్ధరించాలని ఇది నేను బలంగా కూడా చెప్పగలుగుతాను. ఇలా రెండో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పక్కకున్న రాష్ట్రాలలో 5, 6, 7 ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు మరి రెండో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు గ్రామ పంచాయతీలను స్థానిక స్వయం పరిపాలన సంస్థలను వాటిని ఏమంటారంటే స్థానిక స్వయం పరిపాలన సంస్థలు అంటారు. లోకల్ బాడీస్, లోకల్ గవర్నమెంట్స్. ఆ లోకల్ గవర్నమెంట్స్ను బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో దానికి చైర్మన్గా నన్ను పెట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే లోకల్ బాడీలని పనిచేసి ఉన్నాను. ప్రజలు నిత్యం అనుభవిస్తున్నటువంటి కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు, అవసరాలకు రాష్ట్రం వైపు, కేంద్రం వైపు చూడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కారం చేసుకునేటువంటి స్వేచ్ఛ వాతావరణం ప్రజలకు కల్పించాలి. ఇది ప్రజల ప్రభుత్వము, ఇది ప్రజాప్రభుత్వము అనేటువంటి నినాదంతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలకు అందరికీ తెలుసు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. 2024 ఎన్నికలప్పుడు వరంగల్ ఎంపీ అభ్యర్థి మీరు, కానీ కాంగ్రెస్ నాయకత్వము మిమ్మల్ని కాదని ఇతర పార్టీ నుంచి అభ్యర్థులను పట్టుకొచ్చి ప్రకటించడం జరిగింది. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? పార్టీ బహుళ ప్రయోజనాలను ఆశించి పనిచేయవలసిన అవసరం ఉంది. పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఒక కెప్టెన్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ప్లేయర్ను ఎక్కడ ఆడియాలి, ఏ ప్లేయర్ ఎక్కడ ఆడితే ఫలితం వస్తుంది అని నిర్ణయించేది పార్టీ. అంత మాత్రాన యోగ్యులైన నాయకత్వం లేదని కాదు. ప్రాంతీయ సమీకరణాలు, కుల సమీకరణాలు, వ్యక్తిగత సమీకరణాలు అన్నీ దృష్టిలో పెట్టుకొని మరి క్యాండిడేట్ని నిర్ణయిస్తారు. నాకు తప్ప కిందికి వద్దు అనే విధానం సరైనది కాదు. పార్టీలో అనేక మంది యోగ్యులు ఉన్నప్పటికీ కూడా కొందరికి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఒక నానుడికి మేము కట్టుబడి ఉంటాం. వాక్ ఇండిపెండెంట్లీ, స్ట్రైక్ టుగెదర్ అనే నినాదంతో పార్టీ వెళుతూ ఉంది. అంచేతనే పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీ మనిషి కాబట్టి, ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ఆయనకు అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించట్లో మేము కలిసి పనిచేశాము, వారిని గెలిపించుకున్నాం అనేటువంటి మాట తెలియజేస్తాము. ప్రస్తుతము తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కొంత సమాచార లోపము, సమన్వయ లోపం ఉంది, కొంచెం దూరము పెరిగింది అనేది ప్రజలలో వస్తున్నటువంటి మాట. దీన్ని సవరించుకోవడానికి మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానివ్వండి లేదా మంత్రులకు కానివ్వండి, మీరు ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తారు? ఇది నడిస్తేనట నడక వంకర అంటారు. నడవకపోతే ఏ వంకర లేదు. నడుస్తున్నాం కాబట్టి కామెంట్ నడుస్తూ ఉంది, పని చేస్తున్నాం కాబట్టి ఫలితాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో పని చేస్తున్న ప్రభుత్వంగా దీన్ని భావించాలి. సైలెంట్గా ఉంటున్నారంటే పని చేస్తలేనట్టు లెక్క. మేము పని చేస్తున్నాం కాబట్టి విమర్శలు వస్తాయి, సద్విమర్శలు వస్తాయి, చర్చలు జరుగుతాయి. చర్చల తర్వాత ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అనేటువంటి మాట. ప్రజాస్వామ్య ప్రక్రియలో మన వీపు మనకు కనపడాలంటే ఇలాంటి చర్చ జరుగుతూ జరగాలి, జరుగుతూ సవరించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అనేటువంటి మాట. ప్రతి వ్యక్తి, ఈవెన్ ఎవరు కూడా సంపూర్ణమైన వ్యక్తి కాలేడు. అన్లెస్ సమ్ విమర్శ వస్తే తప్ప ఆ విమర్శను సద్విమర్శగా భావించుకొని సవరించుకుంటూ వెళుతాం. మేము ఉన్నటువంటి పరిస్థితిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా సార్, మీ యొక్క రాజకీయ వారసునిగా
మీ అబ్బాయి అనిల్ని ఎప్పుడు తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నారు. దీనిపైన మీ సమాధానం? నేను వ్యక్తిగతంగా ఒక సుశిక్షితుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా బహుళ ప్రయోజనం ఆశిస్తాం. వారసత్వ రాజకీయాలకు నేను వ్యక్తిగతంగా కొంత వ్యతిరేకిని అనుకోవచ్చు. నేను నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా మనవడు అనే విధానం కరెక్ట్ కాదు. ఇక ప్రజలందరూ జెండా మోసడానికి ఉన్నారు, మనం ఒక్కరమే మా కుటుంబం ఒక్కడే నాయకత్వం వహించడానికి ఉన్నది అనేటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా నన్ను క్షమించాలి. యోగ్యతను బట్టి, అవకాశాలను బట్టి, వాళ్ళ యొక్క అంకిత భావాన్ని బట్టి, పార్టీకి ఆకర్షితమైన విధానం బట్టి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. అప్పుడే పార్టీ యొక్క క్రెడిబిలిటీ చాలా కాలం మనుగడలో ఉంటుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మా 4 Sides టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 Sides టీవీ వారు మొట్టమొదట మా కార్యాలయానికి వచ్చి నాతోటి ఇంటర్వ్యూ చేసి, ఇంటర్వ్యూలో ప్రజలకు సమాచారాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా అందించేటువంటి 4 Sides టీవీ వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారు రానున్న కాలంలో సమాచార వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 స్తంభాలలో ఒక స్తంభం. ఆ స్తంభం కనుక గుడ్డిదైనా, చీకటిదైనా సమాజానికి వెలుగు దొరకదు. మీరు ఎంతసేపు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి కనువిప్పు కలిగించే రీతిన ప్రజలను ఒకవైపున చైతన్యపరుచుకుంటూ, ఒకవైపున ప్రభుత్వాల యొక్క పనితీరును మెరుగుపరిచే విధంగా, వారికి సలహా సూచనలు ఇచ్చే విధంగా మీ వ్యవస్థ పనిచేయాలని, దీని అధినేతలకు, ఇందులో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు, ఇందులో పనిచేస్తున్నటువంటి కాంట్రిబ్యూటర్స్ కానీ, ఉన్నటువంటి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యోగ్యతను, మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని మీ టీవీ ఉన్నతితో పాటుగా ఈ దేశానికి సందేశం ఇస్తాం, ఈ సమాజానికి సందేశం ఇస్తాం, సమాజంలో ఉన్న మలినాలను కడిగి వేస్తాం, సక్రమైన మార్గంలో ఈ దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, ప్రజాని కానీ నడిపిస్తాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళాలి. ఎందుకంటే భారతదేశం ఒక గొప్ప దేశం. ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో సమాచార వ్యవస్థ చాలా గొప్పది. దీని ద్వారానే మరి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగై అభివృద్ధి చెందుతున్న దేశం నుండి భారతదేశం అభివృద్ధి చెందిన దేశానికి కన్వర్ట్ అవ్వడానికి మీ బాధ్యతను నిర్వర్తిస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.